అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్లు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టళ్లను పరిశీలించేటటువంటి పనిలో పడ్డారు. ఏదైతే ప్రభుత్వ హాస్టళ్ళు ఏవైతే ఉన్నాయో, గిరిజన హాస్టల్స్ కావచ్చు, ఏదైతే గురుకుల హాస్టల్స్ కావచ్చు, వాటన్నిటిలో కూడా విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, విద్యార్థులకు ఎలాంటి వసతులు ఉన్నాయనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లంతా కూడా ఏదైతే హాస్టళ్లలో రాత్రిపూట బస చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైతం ఇదే తరహాలో ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అప్పాపూర్ గిరిజన వసతి గృహంలో రాత్రి బస చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులందరితో కలిసి ముచ్చటించడం జరిగింది. అక్కడ పూర్తిగా ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి అన్నీ కూడా తమకు అందుతున్నాయా లేదా, అదేవిధంగా తమకు అన్ని రకాల వసతులు ఎలా ఉన్నాయి, తమకు అందించేటటువంటి ఫుడ్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నిటిపై కూడా విద్యార్థులందరితో కూడా ముచ్చటించడం జరిగింది. కాసేపు విద్యార్థులతో ముచ్చటించడం అనంతరం ఎవరైతే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ విద్యార్థులకు పాఠాలు కూడా బోధించడం జరిగింది. విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా అడిగి వారి దగ్గర నుంచి జవాబులు విన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా గిరిజన హాస్టల్స్లో ఎలాంటి వసతులు కనిపిస్తున్నారు, అక్కడ ఉండేటటువంటి విద్యార్థులకు ఏ రకంగా విద్యా బోధన చేస్తున్నారు, వారందరూ కూడా పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యా బోధన చేస్తున్నారా, లేదంటే ఇంకేమైనా ఒత్తిళ్లు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా జిల్లా కలెక్టర్లంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా కలకలం రేపినటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వ హాస్టళ్లలో కావచ్చు, గిరిజన హాస్టళ్లలో, అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో ఏ రకమైనటువంటి ఫుడ్ విద్యార్థులకు అందిస్తున్నారు, ఏ రకమైనటువంటి వసతులు వాళ్ళకున్నాయి, ఇంకా ఎటువంటి అవసరాలు వాళ్ళకున్నాయి అనేటటువంటి విషయంలో పూర్తిగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్లంతా కూడా రాత్రి సమయాల్లో విద్యార్థులతో కలిసి బస చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగర్ కర్నూలు కలెక్టర్ కూడా విద్యార్థులతో కలిసి గురుకుల పాఠశాలలో వారితోనే కలిసి బస చేసినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం జిల్లాలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకు ఏసీ జబ్బు పట్టింది, పూర్తిగా ఎవరు కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళట్లేదంటూ కూడా హాట్ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, అందరూ కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అయితే విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు కూడా జిల్లా కలెక్టర్లు ఏ రకంగా అక్కడ హాస్టల్స్ కావచ్చు, విద్యార్థుల చెంతకు వెళ్ళేసి వారి సమస్యల్ని స్వయంగా వారితో పాటే రాత్రంతా ఉంటూ వారితో పాటు పలు విషయాల్ని చర్చిస్తూ వారి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.